Good morning, students. How are you all? I'm Navata, Commerce lecturer in Srivastava Junior College. Today we discuss about Junior Inter Commerce. First, school complete level intermediate entry avutaru. So ఇక్కడ MPC, BPC and CEC, MPC, BPC and CEC. దీంట్లో కొన్ని టాపిక్స్ మీరు లోయర్ క్లాసెస్లోనే నేర్చుకొని వస్తారు. బట్ ఇంటర్లో మాత్రం ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యేది మాత్రం సిఈసిలో ఈ కామర్స్ అనే సబ్జెక్ట్. ఈ కామర్స్ అనే సబ్జెక్ట్ని మీరు ఎప్పుడు ఎక్కడ వినరు, ఇక్కడనే స్టార్టింగ్ నేర్చుకుంటారు. ఆ బేసిక్స్ అయినా కావచ్చు. ఒక న్యూ సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యేది మాత్రం ఇంటర్మీడియట్ స్టేజ్లోనే, అది కూడా సిఈసిలో. ఓకేనా? సో ఈ కామర్స్ అనేది 100 మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ కామర్స్ సిలబస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి థియరీ పార్ట్ అని, సెకండ్ పార్ట్ వచ్చేసి అకౌంటింగ్ పార్ట్ అని. ఓకే, సో థియరీ పార్ట్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది, అకౌంటింగ్ పార్ట్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ కామర్స్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ పేపర్ వస్తుంది ఎగ్జామ్ పర్పస్. ఓకే, సో మరి పార్ట్ ఏ ఈ థియరీ 50 మార్క్స్ పేపర్ అండ్ సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో థియరీ పార్ట్ ఏ 50 మార్క్స్, సిలబస్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు బిజినెస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ యాక్టివిటీస్, థర్డ్ వన్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అని ఉంటుంది, అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని. జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే దీంట్లో ఉంటుంది. అండ్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫార్మ్, ఫిఫ్త్ వన్ ఈస్ ద జాయింట్ స్టాక్ కంపెనీ, అండ్ సిక్స్త్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ ఉంటుంది, అండ్ సెవెంత్ వన్ ఈస్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, టోటల్ బిజినెస్ ఇంట్రొడక్షన్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఎయిత్ వన్ ఈస్ ద బిజినెస్ ఫైనాన్స్. మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ఫైనాన్స్ అనేది ఎలా కనెక్ట్ చేసుకుంటారు, ఆ సోర్సెస్ ఏంటి అనేది కూడా ఈ 9th చాప్టర్లో ఉంటుంది, సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ అని. And 10th one వచ్చేసి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దిస్ చాప్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పర్పస్. అండ్ 11th one is multinational corporations. So this chapter is also most important. And 12th one is emergency trends in business. So these 12 chapters are theory syllabus, 50 marks. ఫస్ట్ థియరీ 50 మార్క్స్ సిలబస్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ బిజినెస్. టోటల్ బిజినెస్ ఇంట్రడక్షన్ మొత్తం కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. బిజినెస్ యాక్టివిటీస్ ఏంటి, హ్యూమన్ యాక్టివిటీస్ ఏంటి, టోటల్ ఇంట్రడ్యూస్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్లో ఇంక్లూడ్ అవుతాయి. సో మరి ఫస్ట్ చాప్టర్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయో చూద్దాం. థియరీ పార్ట్ 50 మార్క్స్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు బిజినెస్. Introduction to business. In this chapter, first we discuss about human activities. So, what is human activities? In daily routine life, they do some activities. In any activities, that activities are called human activities. So, these human activities can be classified into 2 types. First one is the economic activity, and the second one is non-economic activity.
first one is human activity. Human activity means, in simple meaning, not money activities. Academic activities means money activities. Non-academic activities means not money activities. So first one is economic activity. Economic activity means which activities are involved into the money. The type of activities are called economic activity. So simple way, economic activities are involved into the money based activities. So that activities are also economic activities. These economic activities can be classified into three types. First one is the business, and the second one is the profession, and the third one is employment. These three activities are based into the money. These three activities are involved into the money. So these are the economic activities into the every human life. So first one is the business. So business is also an economic activity. It is also involved into the money-based activity. And the first thing is, what is business? Business is nothing but buying and selling of goods and services. Along with profit motive, that activity is also called business. So buying and selling రెండు ఉంటాయి. దేని బేస్ చేసుకొని దేనికోసం తో ఎర్న్ మనీ ఎర్న్ చేయడానికి ఉంటుంది. అందుకోసమే దాన్ని మనం బిజినెస్ అంటాం. అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో సింపుల్ వే, వాట్ ఈస్ బిజినెస్? Business is nothing but buying and selling of goods and services along with profit motive and to earn money. And in specific definition, business is the human activity direct towards acquiring, producing, and wealth through the buying and selling of goods and services. So this definition is given by L.S. Honey. Okay, and the second thing is profession. So profession is nothing but it is a special education of occupation to providing the services to the others. That activity is also called profession. So these profession activities involved into the money-based activity, and profession is a consideration of fee or remuneration. ఈ ప్రొఫెషన్ లో మనం ఏం చేసే మనీని ఫీ అనొచ్చు, అలాగే రెమ్యూనరేషన్ అనొచ్చు. సో ఇది కూడా మనీ ఇన్వాల్వ్డ్ activity కాబట్టి it is also an economic activity. And the second last one is employment. Employment is it means it is a contract to the service. It is a contract to the service. Who person working into the other person, that activity is called employment. Who person is providing job, that person is called employer. And who person is providing the job to other person, that person is called employee. Who person is joining into the service, that person is also called employer. So the employee and the employer relationship is called employment. Simple way, what is employment? Employment is a contract to the service. Who person working into the other person, that person is called employee. Who person is providing the job to other person, that person is also called employer. So employee and employer relationship is called employment. In simple way, employee and employer relationship is called master and servant also. So ఈ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మనం అనొచ్చు, మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్ అనొచ్చు. లేదంటే వీళ్ళిద్దరు ఈ సర్వీస్ కాంట్రాక్ట్ బేస్డ్ గా ఈ ఎంప్లాయ్మెంట్ అనే యాక్టివిటీ
కాబట్టి సో ఈ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ దేంట్లో ఇంక్లూడ్ అవుతారు అని అంటే ఎంప్లాయ్మెంట్ లో ఇంక్లూడ్ అవుతారు. సో ఈ కాంట్రాక్ట్ అనేది దేని బేస్డ్ గా జరుగుతుంది అంటే సాలరీ బేస్డ్ గా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఇస్ ది కన్సిడరేషన్ ఆఫ్ సాలరీ. సో employment is also one economic activity. So while providing services to the other person to earn some money, that money is also called salaries. So money involved activity కాబట్టి దీన్ని కూడా ఏమనొచ్చు ఎకనామిక్ యాక్టివిటీ అనొచ్చు. ఓకేనా? సో in simple way human activities can be classified into two types. First one is economic activity and the second one is non-economic activity. Economic activity in simple way చెప్పాలంటే it is the money involved activity. Non-economic activity means it's not money involved activity. So economic activity again divided into three types. First one is the business and the second one is the profession and the third one is the employment. Business is nothing but buying and selling of goods and services along with profit motive. That activity is also called economic activity. So this business is also involved into the money based activities. So it is also one type of economic activity. So business is the consideration of profit. And the second one is the profession. Profession is nothing but special education of occupation for providing the services to others to earn some money. It is also money based activity. So it is also one type of economic activity. And this profession is the consideration of remuneration. And the last one is the employment. Employment is the contract to the service. One person who person worked into the other person, that activity is also called employment. Who person is providing into the job, that person is called employee. Who person is contract to the services to other person or owner, that person is also called employer. So the relationship between the employee and the employer is also called master and servant. So employment is also consideration of salaries. It is also money based activity. It is also money involved activity. So it is also one type of economic activity. So these are the three types of economic activities. And the last one is non-economic activity. Non-economic activity is nothing but not money involved activities. It means service motive activities. Service motive activities are also called non-economic activities. It means not involved activity, not money involved activities. Okay, so for example, free services, social services. Any social service, it's not into the money into that service. So that activity is also called non-economic activity. So this is also introduction to the business and human activities types, economic and non-economic activities. And the economic activities are in three types: business, profession, and employment. Non-economic activities are nothing but it is service motive activities. Social services. Service motive activities are also called non-economic activities. In these activities, not involved money based. So that activities are also non-economic activities. So these are the human activities.